ఉంది కూటమి ప్రభుత్వ పనితీరు అంటే? అన్నా మాకైతే ప్రభుత్వ పరంగా అయితే మాత్రం అన్ని విధాలా నచ్చింది. ఓకే. ఎందుకంటే కూటమి అంటేనే ఒక ట్రిపుల్ స్టార్ వాళ్ళు. అందులో పవన్ కళ్యాణ్ ఉంటాం, అలాగే అందులో మా పెద్దన్న చంద్రబాబు నాయుడు గారు ఉంటాం, దేశానికి నాయకుడు మా అన్న నరేంద్ర మోడీ గారు ఉంటాం. ఒక లెక్క, ఆ లెక్కను సరి చేసినోడు మన ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు ఇక్కడ. భారతదేశంలో మన ప్రభుత్వానికి అడ్డులేదు. ఒకవేళ ఏదైనా లోపం వచ్చిందంటే అది ప్రజలే గుర్తించుకుని వాళ్ళ లోపాన్ని వాళ్ళు సరి చేసుకోవాలి. ఇక్కడతో అయిపోదు. రాబోయే రోజుల్లో దానికి అనుగుణంగా వెళ్ళి స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఈ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా కూటమి ప్రభుత్వం వచ్చాకంటే? అన్న మంచి జరగలేదు అంటానికి ఎవడో సరిపోడు. ఇక్కడ జరిగింది అంటానికి ఎంత జరిగిందంటే అంత సరిపోదు. జరగలేదు అంటానికి అక్కడ అంటే చెప్పిన పథకాలు అమలు చేస్తున్నారా? సూపర్ 6 అనే పథకాలు అమలు చేస్తున్నారా? పథకాల ప్రాబ్లం అన్నది అది గవర్నమెంట్ విషయం. అది క్యాబినెట్ మనకి అందుతనే లేదా పథకాలు? ఎన్నికలప్పుడు చెప్పిన పథకాలు అది క్యాబినెట్ మినిస్టర్స్ వాళ్ళందరూ చేసి డిక్లేర్ చేసిన తర్వాత ఏ రోజు ఏది అందించాలో అది అందిస్తారు. గతంలో ఉన్నాయి పక్కన పెట్టారు. ఇప్పుడు ఇంటికి బియ్యాన్ని పంపించేవాడు ఒక పెద్ద మనిషి, ఆ బియ్యాన్ని ఆపారు. ఆపడం వల్ల వాళ్ళ వెహికల్స్కి డబ్బులు మిగిలినాయి, డ్రైవర్కి డబ్బులు మిగిలినాయి. బేదోడు సగ్గా వెళ్ళి తెచ్చుకుంటాడు. ఆడి పొలం పని అయిపోయిన తర్వాత సాయంకాలం వెళ్ళి 6 గంటలకు వెళ్ళినా ఆడికి ఇష్టమైనప్పుడు వెళ్ళి తెచ్చుకుంటాడు. అది కష్టమేం కాదు. అది పెన్షన్ పరంగా అంటారా, ఇంటికి వెళ్ళి ఇవ్వటం అనేది ఆ గొప్పతనం వేరు. అది ఎప్పటికీ నెరవేర్చాలి. కానీ ఈ ప్రభుత్వం ఏం చేయట్లా. ఈసారి నేను ముఖ్యమంత్రి అంటున్నారు జగన్ గారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నవ్వుతారేంటన్నా? నా ప్రశ్న అర్థమైంది కదా? అర్థమైంది కాబట్టి ఇప్పుడే పొద్దున్న తాడేపల్లిగూడెంలో చూసా, ఇలా దండం పెడుతున్నాడు. తాడేపల్లి ఓకే, చూసాను రియల్ గా మార్నింగ్. నా ప్రశ్న, జగన్ మరలా ముఖ్యమంత్రి అవకాశం ఉందా మీ ఉద్దేశంలో? ఎంత సడన్ గా అలా ఉందా లేదా అంటే? అన్నా ఇప్పుడు బెంగళూరు వెళ్ళి అంటే ఎక్స్ప్లెయిన్ గట్టిగా చేస్తాను, పర్లేదు. అలా కాదు, సూటిగా అడుగుతున్నా, ఉందా లేదా అంటే జగన్ గారు మరలా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా లేదా అన్న? జనం గుండు ఎవడో చెప్పలేమన్నా, అంతే అంటారు అసలు ఖచ్చితంగా. మొత్తంగా ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటంటే, కూటమి ప్రభుత్వం మీద? మన ప్రభుత్వానికి ఇబ్బంది ఏం లేదు. ఒక నిమిషం, ఏంటి సార్ చెప్పండి సార్. కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? బాగుంది సార్, చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. అంతలా మీకేం నచ్చింది? చాలా బాగుంది అంత అంటే కొద్ది ఫెసిలిటీస్ అన్ని బాగా పెడుతున్నాడు. అన్న క్యాంటీన్లో ఓపెన్ చేశాడు, కొద్దిగా అన్ని ఇస్తున్నాడు. వల్ల పవన్ ఈజ్ గ్రేట్. గత ప్రభుత్వానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వం అంతా లాలూచి ప్రభుత్వం సార్. అది మొత్తం బినామీ, అంతా దోచుకున్నారు వాళ్ళు. అంటే ప్రజలకు మంచి చేసే విధానంలో గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడే బాగుంది సార్. ఇప్పుడే బాగుంది. ఇప్పుడు 90%. గతంలో ఎలా ఉంది అప్పుడు పరిస్థితి? గతంలో అంటే అంత దోచుకునే వాళ్ళే వాళ్ళు తీసుకున్నారు, కానీ అంత వాళ్ళు దోచుకునే వాళ్ళే. ఏం లేదు. రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయండి? రోడ్లు అంటే కొద్దిగా అలాగ ఉన్నాయి సార్. గతంలో కూడా అలాగ ఉన్నాయి, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు కూడా అలాగే. అమరావతి మొదలు పెట్టారు రాజధాని. అవును సార్. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతి రాజధాని. అమరావతి అంటే బెస్ట్ సార్. అది బెస్ట్ అంటున్నారు మీరు. మునిగిపోయే ప్రాంతం, అక్కడ అమరావతి ఎందుకు అంటున్నారు? ఆయన ఏదో 3 రాజధానులు చేశారు. 3 రాజధానులు పీకడానికే. 3 రాజధానులు అంటే 3 రాజధానుల ప్రజలు ఎక్కడ పోవాలా? ఇప్పుడు గుంటూరు నుంచి పోవాలంటే, కర్నూలు పోవాలంటే ఎంత దూరం సార్? అది ఏదో పని ఉంటుంది వాళ్ళకి. అక్కడ దాకా వెళ్ళాలంటే అవసరం లేదు కదా. అది పాదయాత్ర చేస్తారండి సార్ జగన్ గారు. ఎవరు? పీకమనం ఎందుకు చూస్తాను. జాగ్రత్తగా మాట్లాడండి. ఏంది జాగ్రత్తగా మాట్లాడేది? భయం లేదా జగన్? భయం ఏంది? భయం వాడికి మాట్లాడేది. సో జగన్ మరలా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం గురించి? ఎవడు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు 11 సీట్లు తెచ్చాడు, అప్పుడు 10 సీట్లు తెమ్మాను. చివరికి కల్తీ లడ్డు గురించి మీ అభిప్రాయం ఏంటి? కల్తీ లడ్డు జరిగింది సార్. మీరు నమ్ముతున్నారు? కానీ మేము తప్పలేదు అంటున్నారు వైసీపీ వాళ్ళు. వాళ్ళంతా అలాగే అంటారు. అప్పుడు లిక్కర్ కూడా కల్తీ, అన్ని కల్తీ. సో మొత్తంగా ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి బెస్ట్ 99% ఓకే. ముఖ్యమంత్రి గురించి ఏం చెప్తారు? 99% ఓకే సార్. చంద్రబాబు గారి గురించి? చంద్రబాబు నాయుడు, మన పవన్ కళ్యాణ్ కూడా 99% ఓకే. థ్యాంక్ యూ. రెడీయా సార్? ఏంటి ఈ 19 నెలల కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం? ముందుగా మంచిగానే ఉంది, బాగానే లా అండ్ ఆర్డర్ కానీ డిసిప్లిన్ కానీ అంతా బాగానే ఉంది, మంచిగా ఉంది. అన్న క్యాంటీన్ కూడా కొద్దిగా బాగానే
కర్రీస్ కానీ ఏమైనా బాగా మార్చారు. అంటే గత ప్రభుత్వానికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి ఏంటి తేడా మీ ఉద్దేశంలో? అంటే గత ప్రభుత్వం అంటే మొత్తం ఈ లేని వాళ్ళకి చేశాడు కానీ జగన్ గారు ఈ మొత్తానికి చేయలే అది. ఓకే, ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది మరి? ఈ ప్రభుత్వంలో అందరూ ఒకటే అన్నట్టుగా చేస్తున్నారు. ఓకే, ఏంటి మరి అంబటి రంభ అరెస్ట్ జరిగింది, దాని ఏమైనా ఐడియా ఉందా మీకు? లేదు, ఏమీ లేదు. సో తిరుమల తిరుపతి లడ్డు గురించి చర్చ నడుస్తుంది, దాని గురించి ఏమైనా ఐడియా ఉందా? అన్నారు కానీ రుజువు ఇంకా తేలలేనట్టు ఉంది. అంటే రిపోర్ట్లో మాత్రం జగన్ గారు ఉన్నప్పుడు నెయ్యి వాడకుండా లడ్డు తయారు చేసిన రిపోర్ట్ వచ్చింది, చిట్ రిపోర్టు. అది ఎలా కుదురుద్ది? అది మాట చెప్పినంత మాత్రాన్ని కుదరదు కదా. ఓకే, అన్ని పైన అన్ని చెకింగ్ చేసి వెళ్తాయి కదా. ఓకే, మరేంటి జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తారంటండి, జగన్ పాదయాత్ర మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన ప్రయత్నించవచ్చు, తప్పే ఉంది. ఓకే, ప్రయత్నిస్తున్న తప్పే ఉంది. ఈసారి వచ్చాడు అనుకో, రూల్స్ ప్రజల్ని మళ్ళా అందరినీ కరెక్ట్గా క్యాచ్ చేస్తే రాగలడు. నా ప్రశ్న, జగన్ మరలా ముఖ్యమంత్రి అవుతారా? చెప్పలేం, అది మటుగా. మీరేమనుకుంటున్నారు? అంటే ఏమంటే ఒకసారి 2 సార్లు గెలిచిన తర్వాత మళ్ళీ పక్కన ఆపోజిట్ కూడా గెలిచే అవకాశం ఉంటుంది. ఓకే, మొత్తం ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? అంటే కూటమి ప్రభుత్వం బాగానే ఉంది. చివరిగా ముఖ్యమంత్రి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు గారు బాగానే చేస్తున్నారు. సో ఆయన పనితీరు, రోడ్లు కానీ బ్రిడ్జిలు కానీ ఏమైనా సరే, అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ అన్నీ, డ్రింకింగ్ డ్రైవింగ్ ఇవన్నీ ఇదివరకు ఆపేవాళ్ళు కాదు. ఓకే, ఇప్పుడు మొత్తం ఆపుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉంది కూటమి ప్రభుత్వ పనితీరు? అంటే బాగానే ఉంది, బాగానే ఉంది. అంటే 19 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, 19 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉందమ్మా, బాగానే చేస్తారు. ఇప్పుడు వచ్చినా కూడా బాగానే చేస్తున్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా గమనించారా? ఈ ప్రభుత్వంలో కొంచెం పర్లా బాగానే ఉంది. అంటే అప్పుడు కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు కానీ పళ్ళాక అయ్యాక. ఓకే, అది ఇప్పుడు పర్వాలా, ఇప్పుడైతే పర్లేదు. సో ఎన్నికల్లో సూపర్ 6 అన్నారండి, ఆ పథకాలు అందుతున్నాయా ప్రజలకి? అందుతున్నాయి. మీ కుటుంబానికి ఏమన్నా అందాయా? పింఛను అది వస్తుంది మా అమ్మగారు కాదు, అదొకటి పర్లా. రేపు సెలవు అనగా 1వ తారీఖు ముందే ఇచ్చేస్తుంది. రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చాక? రోడ్లు కూడా పర్వాలా బాగానే ఉన్నాయి. సో అమరావతి మొదలు పెట్టారు, రాజధాని దగ్గరలో ఉంది మనకి. అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? రాజధాని మీద అయిద్ది అనుకుంటున్నాం. ఓకే, అయిద్ది అనుకుంటున్నాం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పట్టుకుంటే అయిద్ది అని. కానీ ప్రభుత్వం ఏం చేయట్లేదు, చంద్రబాబు ఏం చేయట్లేదు అంటున్నారు కొంతమంది. లేదు, బాగానే చేస్తారు. సో జగన్ గారు చెప్తున్నారు ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది, ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటున్నారు జగన్ గారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే? ఏం లేదు, మళ్ళీ ఇదే టీటీబీ వచ్చిద్దా? మళ్ళీ కూటమే? అదే. ఎందుకు మరలా కూటమి ఎందుకు అనుకుంటున్నారు మీరు? అంటే ఆయన చేసేది అన్ని బాగానే చేస్తున్నారు కాబట్టి. అంటే జగన్ గారు చేస్తున్నారు, గోధులు లేకుండా అవి లేకుండా మనకి పింఛన్లు అవి కరెక్ట్గా అందుతున్నాయి పెద్దోళ్ళకి. అంతా బాగానే ఉంది. జగన్ గారు అయితే మరలా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. చివరిగా ముఖ్యమంత్రి గురించి ఒక్క మాట ఏం చెప్తారు చంద్రబాబు గారి గురించి? చంద్రబాబు పరిపాలన బాగుందండి, మళ్ళీ జగన్ గారు అయితే మాత్రం కష్టం. కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? అన్నా క్యాంటీన్ పెట్టేసి ఇది చేశాడు జగన్. అన్నా క్యాంటీన్ పెట్టలేదు దానికి ఒప్పుకుంటా. పింఛన్ మొత్తం ఇంటికాడికి వెళ్ళింది, వాళ్ళంతా ఇవ్వని సరే బాగానే ఇచ్చారు. మున్సిపాలిటీ జీతం పెంచాడు, ఇంటికాడి జీతం ఇచ్చాడు, ఇంటికాడికి రైస్ వచ్చింది. రైస్ ఇది మామూలుగా బియ్యం వస్తాయిగా, కోటా బియ్యం తీసుకెళ్ళి ఇచ్చారు, అది బాగానే ఉంది. జగన్ గారు ఓడిపోయారు, అంత చేసినా ఓడిపోయినా మళ్ళీ ఆయనే ఈసారి గెలిచేది. ఇంకోటి ఎందుకు గెలుస్తారంటే ఇంతకుముందు రాజధాని ఈసారి రాజధాని కడతాడు, ఏదేం చేస్తాడు. మున్సిపాలిటీ జీతాలు పెంచారు పోయినసారి, ఈసారి కూడా పెంచుతాడు మున్సిపాలిటీ జీతాలు. ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు మళ్ళీ జగన్ గారు గెలవడానికి? నేను అంటే అలా చేస్తుందని చెప్పట్లే, చేయట్లేదు, చేస్తుంది కాదని చెప్పట్లే. వీళ్ళు చేసేది ఎట్లుందంటే ఇప్పుడు 5 రూపాయల క్యాంటీన్ పెట్టారు, లేకుంటే పింఛన్ అన్నారు, ఫ్రీ బస్ అన్నారుగా ఫ్రీ బస్ అని. ఫ్రీ బస్ మీద ఇక్కడ పెట్రోలు గ్యాసు వాటి మీద రేట్లు పెంచారుగా. సో మీ ఉద్దేశంలో జగన్ గారు మళ్ళీ గెలుస్తారు? మళ్ళీ గెలుస్తాడు కంపల్సరీ. 15 ఏళ్ల పాటు మేము కలిసే ఉంటాం, 15 ఏళ్ళ కూటమి ఉంటుంది అంటారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ ఇంకోటి చెప్పనా, సినిమా యాక్టర్. ఆయన సినిమా యాక్టింగ్ అయితే ఇప్పుడు బయట ఉంది, బయట అంటే ఆయనకి పాంప్లెట్ రాసిస్తారు, దాన్ని చూసి చదువుతాడు. ఆయన సొంతంగా ఆయన రాసి రాజకీయంలో కరెక్ట్గా బురదలో పని ఉంటుంది, బయటకు వస్తే నీళ్ళు చల్లుకుంటే ఏముంటుంది, కరెక్ట్గా రాసి ఆయన కరెక్ట్గా రాసి పవన్ కళ్యాణ్ ఉపరాష్ట్రం ముఖ్యమంత్రి గారి పనితీరు ఎలా ఉంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు గెలిచాడు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు గెలవడు. గెలిచిన తర్వాత ఎలా ఉంది ఆయన పనితీరు? అంటే అస్సలు రాజధాని మొదలు పెట్టారు కదా అమరావతి, రాజధాని పర్వాలేదు బాగానే ఉంది కాదని చెప్పట్లే. నేను ఏదేం చెప్తున్నానండి,
ఏదైనా అనుకోండి. సరే, లడ్డు గురించి చర్చ నడుస్తుంది కదా, తిరుమల తిరుపతి లడ్డు గురించి ఏంటి, దాని మీద మీ అభిప్రాయం? తిరుమల తిరుపతి లడ్డు గురించి మా అభిప్రాయం లేదు. మామూలుగా జగన్ గారు ఉన్నప్పుడు నెయ్యి వాడకుండా లడ్డు తయారు చేశారంట, కెమికల్స్ వాడి. కెమికల్ ఏం వాడలేదండి, ఎప్పుడైనా నెయ్యి అండి. సిట్ రిపోర్ట్లో కెమికల్స్ అని వచ్చింది కదా. సరే ఇంకొంచెం చెప్పనా, దీని వాళ్ళ నాన్న చంపారు జగన్ చంపలేదుగా, రిలయన్స్ వాళ్ళు చంపేస్తారు. నా ప్రశ్న లడ్డు గురించి మీ అభిప్రాయం ఏంటి అన్న? లడ్డు గురించి కల్తీ చేశారంటున్నారు. కల్తీ ఏం చేయలేదు. ఓకే, సో మొత్తంగా ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ఒక మాట. అభిప్రాయం అంటే ఒకటి, చంద్రబాబు ఇంకా మంచి కానీ కాదంటాలి. ఓకే. కానీ ముందు పోతే ఆడవాళ్ళు మొత్తం మీదకి వచ్చేసి మగవాళ్ళని మొత్తం దిగదార్చి ఇదైతారు. మందు రేట్లు ఏమన్నారు, మందు రేట్లు పెంచాడుగా. ఓకే. మందు రేట్లు పెంచాడు. మరి ఆయన చేసింది ఏం చేసిందంటే, ఓకే, జగన్ చేసిందంటే ఏం చేసిందంటే. సో మొత్తంగా ఎలా ఉందంటే ప్రభుత్వం, ఒక మాటలో ప్రభుత్వం అనేది నాకు నచ్చలే. కూటమి ప్రభుత్వం పనితీరు మీద చాలా బాగుంది, చాలా బాగుంది. కాకపోతే ఈ దోవల మందు కొట్టి ఈ పెనాలు అవి కొట్టాలి, ఇలా చనిపోతాడు జనం. అవునులే. ఈ వాగు సెంటరు, కేఎల్ నగరు, నా వైపు కేఎల్ నగరు, జంబులమ్మ గుడి, ఓకే, రోజుకి 10 మంది దాకా చనిపోతున్నాడు దోవలు కొట్టేసి. వల్ల దోమల వల్ల ఒకటే, ఇంకేం లేదు. గత ప్రభుత్వంలో దోమలపై దండయాత్ర ప్రోగ్రామ్ కూడా చేశారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు. తీసుకెళ్దాం ప్రభుత్వం దృష్టికి. ఏంటి ప్రభుత్వం వచ్చి 19 నెలలు అయింది, బాగానే ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు భోజనం పెడుతున్నారు, చాలా మంది బతుకుతున్నారు, చాలా మంది బాగున్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఇదే బాగుంది, ఇదే బాగుంది, ఇదే బాగుంది. అప్పుడేం బాగాలేదు, ఇప్పుడేం బాగుంది. ఇదే బాగుంది, అన్ని భోజనం అని ఏదైనా సరే అన్ని బాగున్నాయి ఐటమ్స్. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేయట్లేదు అంటున్నారు. బాగానే ఉంది, నెంబర్ 1 చేస్తున్నాడు మంచివాడు. అభివృద్ధి ఎలా జరుగుతుంది? బాగానే ఉంది, రోడ్లు కానీ బాగానే ఉంది, అంత అమరావతి అంతా బాగుంది, అంతా మొత్తం చాలా బాగుంది. ఏంటి అంబటి రాంబాబు అరెస్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి? అది తెలియదు. తెలియదు. సరే, తిరుమల తిరుపతి లడ్డు గురించి చర్చ నడుస్తుంది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది తెలియదు. జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తారంట బాబాయ్, జగన్ పాదయాత్ర గురించి ఏం చెప్తారు? చేయనీకి మామూలు ఆయన కొన్ని సీట్లు వస్తాయి అనుకో, ఈ మామూలు ఆయన చంద్రబాబు మెయిన్. అదొకే, ఆయన ముఖ్యమంత్రి అవుతానంటున్నారు, మీరు కొన్ని సీట్లు అంటున్నారు. కష్టం అవడం, ఎందుకు కష్టం అనుకుంటున్నారు? ఎందుకంటే వీళ్ళు ముగ్గురు ఏదైనా సాధిస్తారు, ఆయన ఒక్కడి వల్ల అవ్వదు. ఓకే, ఒక్కడి వల్ల ఎక్కడ అవుద్ది పని. అదేలే, వీళ్ళు ముగ్గురు అనుకో ఏదో ఒక సినిమా తీసి యాక్ట్ చేస్తారు. సో మొత్తంగా ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? బాగానే ఉంది. చివరిగా చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారు? చాలా నెంబర్ 1 నెంబర్